శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి జూలై 30, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వార్త కువైట్లో ఉన్నటువంటి మన డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందజేస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి కువైట్లో ట్రాఫిక్ నిబంధనలు ఎవరైతే ఉల్లంఘిస్తారో అలాంటి వారిలో కొన్నిటికి 400% వరకు జరిమానా రహితంగా పెంచినట్లు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే నిబంధనలను అతిక్రమిస్తారో, ఎవరైతే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తారో అలాంటి వారికి ప్రస్తుతానికి 30 దినాలుగా ఉన్నటువంటి జరిమానా 150 దినాలకు పెంచుతున్నట్లు, అలాగే ఎవరైతే రెడ్ సిగ్నల్ని క్రాస్ చేస్తారో అలాంటి వారికి 50 దినాల నుంచి 150 దినాలకి పెంచుతున్నట్లు తెలియజేస్తున్నారు. అంటే ఎంతవరకు పెరిగిందో ఒకసారి ఆలోచించండి. 30 దినార్లు ఎక్కడ, 150 దినార్లు ఎక్కడ, అంటే దగ్గర 500% పెరిగింది. అలాగే రెడ్ సిగ్నల్ క్రాస్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకైతే 50 దినార్ల నుంచి 150 దినార్లకు పెంచారు. అంటే దగ్గర మీకు ఒక 300% వరకు అయితే పెరిగింది. యావరేజ్ పెంచి చూసుకుంటే 400% అయితే పెరిగే జరిమానాలు. ఇంతేనా జరిమానా కట్టేస్తే సరిపోతుందంటే లేదు, ఇంకా కొన్ని విషయాలు తెలియజేశారు వాళ్ళు. ఇలా చేయడం వల్ల వారికి ఏమవుతుందంటే పాయింట్స్ పెరుగుతూ వస్తుంటాయి. సో ఈ జరిమానా కట్టుకోవాల్సి ఉంటుంది, ఆ పాయింట్స్ పెరుగుతూ వస్తుంటాయి. మళ్ళీ వాటిని కనుక రిపీట్ చేసినట్లయితే, సెకండ్ టైం మళ్ళీ ఇలాగే జరిగినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే డ్రైవింగ్ లైసెన్స్ని తాత్కాలికంగా ఉపసంహరించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రెన్యువల్ చేసుకునేటప్పుడు మళ్ళీ వీళ్ళు ఎగ్జామ్కి అటెండ్, అంటే ఎగ్జామ్ అంటే ఇంకా డ్రైవర్లకి ఏముంటుంది, డ్రైవింగ్ టెస్ట్కి మళ్ళీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్కి అటెండ్ అయ్యి అందులో పాస్ అయ్యి అక్కడ మళ్ళీ కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని కనుక వీళ్ళు సక్రంగా ఆ నిబంధనలకు లోబడి వీళ్ళు కనుక ఉన్నట్లయితే, అవి కూడా వాళ్ళు పాస్ అయితే అప్పుడు మాత్రం వీళ్ళకి లైసెన్స్ అనేది జారీ చేయడం జరుగుతుంది తిరిగి. లేదంటే మాత్రం ఇంక పూర్తిగా క్యాన్సిల్ చేసేయడం జరుగుతుంది. కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త కనుక వహించండి. ఏమాత్రం మీరు అజాగ్రత్త వహించినా సరే, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినట్లయితే 150 దినాల జరిమానా, రెడ్ సిగ్నల్ క్రాస్ చేసినా 150 దినాల జరిమానా, అలాగే సెకండ్ టైం రిపీట్ అయితే వెహికల్ స్వాధీనం చేసుకోవడం, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ని తాత్కాలికంగా క్యాన్సిల్ చేయడం, తిరిగి మళ్ళీ లైసెన్స్ పొందాలంటే ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ సమాచారాన్ని మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైతే డ్రైవర్ సోదరులు ఉంటారో వారికి కూడా తెలియచేయండి. కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి బహిష్కరణ జైలు ఏదైతే ఉందో, అంటే ఎవరినైతే దేశ బహిష్కరణ చేస్తుంటారో అలాంటి వారికి సంబంధించిన జైలు, అంటే సాఫర్ జైలు అంటాం కదా, తలహా అనేసి అంటారు. సో అది అక్టోబర్ మొదటి వారంలో కొత్త బిల్డింగ్లోకి మార్చబోతున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి బిల్డింగ్ కొద్దిగా పాతబడింది, ఆ కారణం చేత కొత్త బిల్డింగ్లోకి మారుస్తున్నట్లు, అది కూడా సులేబియా ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్ మారుస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ బిల్డింగ్లో అన్ని రకాల సేవా కేంద్రాలు అయితే అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. టికెట్స్ బుక్ చేసుకోవడం కావచ్చు, అలాగే క్రిమినల్ ఎవిడెన్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే 2 క్లినిక్స్ కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. మగవాళ్ళకి సపరేట్గా, ఆడవాళ్ళకి సపరేట్గా క్లినిక్స్, ఇంకా ఇతరత్ర సేవా కేంద్రాలు అయితే అక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. మగవారికి సుమారుగా ఒక 1500 నుంచి 2000 మందికి ఆశ్రయం ఇవ్వడానికి అక్కడ అవకాశం ఉంటుంది. అలాగే ఆడవారికి అయితే 500 మంది వరకు అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ యావరేజ్ పైన ఒక 2000 మంది వరకు ఈ బహిష్కరణ జైల్లో ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇది అక్టోబర్ మొదటి వారంలో అందుబాటులోకి రానున్నట్లు తెలియజేస్తున్నారు. కువైట్లో ఉన్నటువంటి ప్రవాసుల్లో ఎవరైనా సరే చిన్నపిల్లల్ని వారి సొంత దేశాలకు తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా తండ్రి అనుమతి అయితే ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. తండ్రి అనుమతి లేకుండా పిల్లల్ని దేశం దాటించడానికి కుదరదు అని చెప్పేసి ఆ సమాచారాన్ని ఇవాళే కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు ఈ బోర్డర్స్ ఏవైతే ఉంటాయి, చెక్ పాయింట్స్, వాటన్నిటికీ సమాచారం అందించినట్లు తెలియజేస్తున్నారు. ఆఖరికి తల్లి లేదా బంధువులు వెళ్తున్నా సరే ఇది వర్తిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సొంత తల్లి వెళ్తున్నా సరే పిల్లలు తీసుకొని తప్పనిసరిగా తండ్రి యొక్క అనుమతి కలిగి ఉండాలి. ప్రత్యేకమైనటువంటి ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్లో తండ్రి అనుమతి సంతకం ఉంటేనే వాళ్ళు దేశం విడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీల యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వారి యొక్క సొంత దేశాలకు వెళ్ళాలంటే తండ్రి అనుమతి లేకుండా వెళ్ళడానికి కుదరదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కిడ్నాప్ మరియు మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక 6గురిని అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం, అంటే పబ్లిక్ ప్రాసిక్యూషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ 6గురిలో కువైట్కి సంబంధించినటువంటి ఒక మహిళా పౌరురాలు, అలాగే ఒక పౌరుడు ఉన్నారు. మిగతా 4 ప్రవాసీలు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రవాసీయుడిని కావాలని వెహికల్ ఆపి
ఆ వెహికల్లో మాదద్రవ్యాలు ఉంచి ఉద్దేశపూర్వకంగా అతని దేశ బహిష్కరణ చేయించాలి అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా మాదద్రవ్యాలు ఉంచి అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. అది ఎలా చేశారంటే, ఆల్రెడీ ఎవరైతే కువైట్కి సంబంధించిన పౌరులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో పనిచేస్తున్నటువంటి అధికారులు, అంటే పోలీసు వాళ్ళే వాళ్ళు కూడా, వాళ్ళు ఏం చేశారు, ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా అతని వెహికల్లో మాదద్రవ్యాలు ఉంచారు. అది ఎవరి సహకారంతో, ఈ ప్రవాసీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహకారంతో ఆ వెహికల్లో మాదద్రవ్యాలు ఉంచి వీళ్ళు తనిఖీ నిర్వహిస్తున్నట్లు వెళ్ళి ఆ వెహికల్లో ఆ మాదద్రవ్యాలను గుర్తించినట్లు, అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వీళ్ళు కేసు అయితే కనుక నమోదు చేయడం జరిగింది. అలాగే ఇంకొక వ్యక్తిని ఏం చేశారు, ఉద్దేశపూర్వకంగానే అతన్ని కిడ్నాప్ చేసి అతనిపైన కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది, నిర్బంధించారు అతన్ని. సో ఈ విధంగా పలు రకాలైనటువంటి కేసులు నమోదవడంతో వాటిపైన విచారణ అనేది కొనసాగుతుంది ప్రస్తుతానికి. ఆ కారణం చేత న్యాయస్థానం ఆ 6గురిని అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తుంది. సో ప్రస్తుతానికి వారిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతానికి ఇంట్రాగేషన్ ఏదైనా జరుగుతూ ఉంది. సో ఇది పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయట తెలియడానికి అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ 4 ప్రవాసీలు, 2 కువైట్కి సంబంధించినటువంటి పౌరులు, ఒకరు మహిళ, ఒకరు వచ్చి పౌరుడు మగతను, వీరు 6గురు కూడా ఈ నేరాలపైన ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు అయితే అదుపులో తీసుకున్నారు. అబూ హలీఫా ప్రాంతంలో ఒక పార్కింగ్ ప్లేస్లో సంభవించినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా పలు కార్లు దగ్ధమయ్యాయి. సో ప్రమాదవశాత్తు ఒక వెహికల్లో వచ్చినటువంటి మంటల కారణంగా పక్కనే పార్క్ చేసినటువంటి మిగతా వెహికల్స్ కూడా ఈ మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు హుటాహుటిన అక్కడ చేరుకొని ఆ మంటలను అయితే అదుపులో తీసుకొచ్చారు. అయితే దీనివల్ల ఎంత ఆస్తి నష్టం జరిగింది ఏమిటి అనే గురించి ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్యారిస్లో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్లో పతకాల వేటలో మన భారతదేశం ఏదైనా 2వ పతకాన్ని సాధించింది. మొన్న మనోబాకర్ ఆవిడ ఇండివిజువల్గా 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్లో పతకాన్ని సాధించిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఇవాళ ఇదే 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో మనోబాకర్ మరియు సరబ్జోత్ సింగ్ వీళ్ళిద్దరూ కలిసి కాంస్య పతకాన్ని సాధించారు. సో ఇది ఎంతో గర్వకారణం చెప్పేసి మనం చెప్పుకోవాలి. అందులోనూ ఈ మనోబాకర్ సాధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇది గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆవిడ ఒకే ఒలింపిక్స్లో ఇండివిజువల్గా ఒకటి, అలాగే మిక్స్డ్లో ఒకటి 2 పథకాలను సాధించింది. ఇలాంటి సంఘటన బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు మన భారతదేశం 1900 సంవత్సరంలో, అంటే అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉంది కాబట్టి మన ఇండియాలో, అప్పుడు ఒకరు ఈ విధంగా సాధించడం జరిగింది. ఇప్పుడు ఈవిడ సాధించింది. సో అది మనం గ్రేట్ అని చెప్పేసి చెప్పుకోవాలి. రానున్న రోజుల్లో మన భారతదేశం ఈ ఒలింపిక్స్లో మరిన్ని పథకాలు ఏదైనా సాధించాలని చెప్పేసి మనం ఆశిద్దాం. అయితే ప్రస్తుతానికి ఈ 2 పథకాలు రావడంతో ఈ మనోబాకర్ అలాగే సరబ్జోత్ సింగ్ వీరిద్దరికీ మన భారతదేశానికి సంబంధించిన చాలామంది ప్రముఖులు అయితే ప్రశంసలు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, దాన్ని చూసి మీరు ఇదేదో గ్రాఫిక్స్ అని మాత్రం అనుకోకండి. రియల్ ఫోటో, అది ఒక ఫోటోగ్రాఫర్ తీసినటువంటి ఫోటో. ఇది ప్రస్తుతానికి ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో ఏవైతే ఉన్నాయో ఈ ఒలింపిక్స్లో బ్రెజిల్కి సంబంధించినటువంటి గ్యాబ్రియల్ మెడినా అనేటువంటి ఒక సర్ఫర్, అంటే నీటిపైన ఒక చిన్నపాటి దీనిపైన సర్ఫ్ బోర్డింగ్ చేస్తుంటారు కదా. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు ఆయన రికార్డు సృష్టించి విజయం సాధించాడు. విజయం సాధించినటువంటి ఆనందంలో అతను ఏం చేశాడంటే లాస్ట్లో ఆ సర్ఫ్ బోర్డ్ నుంచి బయట వచ్చి పైన గాల్లో ఉండగానే చెయ్యి పైకి ఎత్తి అతను నేను గెలిచానని చెప్పేసి ఒక ఆనందంగా ఆ విధంగా చేయడం జరిగింది. అయితే ఆ చేస్తున్న క్రమంలో ఈ ఫోటోగ్రాఫర్ ఆ ఫోటోని తీశాడు. సో అది సడన్గా తీయడం జరిగింది. తీసినటువంటి ఆ ఫోటో ఆ విధంగా మనం చూడడానికి ఆ సర్ఫ్ బోర్డ్ ఎక్కడో ఉంది, ఇతను గాల్లో తేలుతున్నట్లే మనకు అనిపిస్తుంది. కానీ అది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసినటువంటి ఫోటో అది. దాని తర్వాత అతను నీళ్ళలో పడడం, బయట రావడం అన్నీ ఓకే, అది తర్వాత సంగతి. కానీ ఆ ఫోటోగ్రాఫర్ తీసినటువంటి ఆ ఫోటో ఏదైతుందో ఇది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆవిడ పేరు వచ్చి హఫీజ్. ఈవిడ ఈజిప్షియన్ దేశానికి సంబంధించిన ఆవిడ. ఈవిడ ప్రస్తుతానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలిసిన,
ఈవిడ ఒలింపిక్స్లో పథకం సాధించింది. అయితే ఇక్కడ స్పెషల్ ఏముంది, చాలామంది ఒలింపిక్స్లో పథకాలు సాధిస్తున్నారు కదా చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో ఇక్కడే ఒక స్పెషల్ ఉందండి. ఈవిడ ఈ సబర్ ఈవెంట్ అనేసి ఏదైతే అంటారో అందులో ఒలింపిక్స్లో ఈవిడ వరుసగా 3 సార్లు అయితే పాల్గొనింది. ప్రస్తుతానికి ఆవిడ విజయం సాధించింది. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుతానికి ఆవిడ 7 నెలల గర్భవతి. సో 7 నెలల గర్భవతిగా ఉండి విజయం సాధించింది. దీంతో ఆవిడ 2 విధాలుగా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఒకటి వచ్చి నేను విజయం సాధించాను, అలాగే నా కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ కూడా ఈ విజయంలో పాల్గొనింది. సో నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఆవిడ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మన భారతదేశంలోని కేరళలో భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా వరదలు కూడా ఎక్కువయ్యి ఈ కారణం చేత కొండ చర్యలు విరిగిపడి సుమారుగా 123 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. ఇంకా చాలామంది శిథిలాల కింద ఉన్నట్లు సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు తెలియజేస్తున్నారు. ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వారందరినీ మేము ఆదుకుంటాము అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే వారి కుటుంబాలకు మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి పని కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. దివాణిలో పని కానీ హౌస్ బై కానీ ఇలాంటి ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఐదున్నర మన భారతదేశం రూపీస్లో సుమారుగా $273.29 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతి అయినటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్లో మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము 21,764 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము 23,734 ఉంది. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్నటువంటి ఎడారుల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే అక్కడ వాతావరణ పరిస్థితులు ఏమిటి, వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతుంటారు, ఇలాంటి వాటికి సంబంధించి ఆల్రెడీ నేను గతంలో ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన పార్ట్ 2 వీడియోను నేను ఇవాళ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోని ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి, చూసి ఆ సమాచారం తెలుసుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేసి తెలియజేయగలరు. ఎందుకంటే ఎవరైనా కువైట్కి ఎలాంటి పనికి రావాలనుకుంటే ఆ వీడియోలు కానీ చూసినట్లయితే ఒక అవగాహన అటువంటిది వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు రావాలని నిర్ణయించుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఏ విషయాలు తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి నీ కష్టాలు పడుతున్నాను వాళ్ళ కాదని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోతే అదన టైము అలాగే గవర్నమెంట్ టైం అన్నీ కూడా వేస్ట్ అవుతాయి. కాబట్టి ఆ సమాచారాన్ని ఆ వీడియోలు మీరు చూడండి, దాని తర్వాత మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. రేపు రాత్రికి వచ్చిన వీడియోలో మరిన్ని బిట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.